హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక చెల్లి పెళ్లి వీడియోస్లో భాగంగా లాస్ట్ వీడియోలో గంధపు నలుగు చూశారు కదండి. అదే రోజు సాయంత్రం అబ్బాయి వాళ్ళు ఒక 11 మంది వాళ్ళ ఇంటి నుంచి అమ్మాయికి ప్రధానం తీసుకొస్తారండి. ప్రధానం అంటే అమ్మాయికి పెట్టే చీర, సారె ఇవన్నీ తీసుకొస్తారనమాట. ఆ రోజు ఒక తెల్లటి వస్త్రంలో వక్కలు, పసుపు కొమ్ములు, తమలపాకులు ఇవి కూడా తీసుకొస్తారండి. అవి అమ్మాయి 2 చేతులతో నిండుగా జవురుకోవాలి. మళ్ళీ అదే చేతితో పిడికిళ్ళతో పెట్టాలన్నమాట వాళ్ళకి. ఇవన్నీ పెద్దలు పూర్వం నుంచి పెట్టిన సాంప్రదాయం అండి. ఇదంతా ఏంటని అమ్మని అడిగితే అమ్మ ఒక్క లైన్లో చెప్పారనమాట. అంటే అమ్మాయి గుణగణాలు, అమ్మాయి పటుత్వం, తను ఎంత గట్టిది, పెట్టే గుణము ఇవన్నీ తెలుసుకునేదానికి ఇలాంటివి పెట్టారు అని చెప్పింది సింపుల్గా. నాకు డీటెయిల్గా తెలియదండి దీని గురించి. కొంచెం సరదాగా కూడా జరుగుతుంది అనమాట ఆ రోజు అక్కడ కార్యక్రమం. ఇదంతా కూడా ఇరు కుటుంబాలకి కుల పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ చేతుల మీదుగా జరుగుతుంది అనమాట. వాళ్ళ ఊరు నుంచి ఒకళ్ళు వస్తారు, ఇలాగే మా ఊర్లో ఉన్న పెద్ద కూడా ఉంటారనమాట. ఇక్కడ చెల్లికి 2 పట్టు చీరలు, ఒక చైన్ తీసుకొచ్చారు, సరుడు, ఇంకా అలాగే పసుపు కుంకాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చారు. వీటిల్లో ఒక చీరని ఇప్పుడు ముందుగా చెల్లికి కడతారనమాట. కొంచెం సరదాగా కూడా ఉంటుంది ఇవాళ ఈ సంభాషణలు, అవి న్యాచురల్గా ఉంచేశాను. ఇంకా ఈ కార్యక్రమం జరిగేటప్పుడు మాకు దగ్గరగా ఉన్న చుట్టుపక్కల వాళ్ళని కూడా, మా వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా పిలుచుకుంటామండి ఆ కార్యక్రమం జరిగేటప్పుడు. ఇది చూసారా, టాయిలెట్ బాక్సు. ఇది పూర్వం నుంచి కూడా ఇది సాంప్రదాయం అనమాట. అమ్మాయికి బొట్టు, కాటుక, పౌడర్ ఇవన్నీ కూడా అందులో టాయిలెట్ బాక్స్ అనమాట. అది ఇప్పటికి కూడా అలాగే కొనసాగుతున్నాయి. అది కూడా తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు జరిగేదంతా కూడా అబ్బాయి వాళ్ళ ఆడపడుచు ఉంటుంది కదా, ఇంటి ఆడపడుచు, తను పెడతుంది అనమాట. తనకి బొందు, తాడు ఇవన్నీ కూడా తన చేతుల మీదుగా కట్టిస్తారు. ముందైతే అన్నీ తీసి చూపిస్తున్నారు ఇక్కడ. ఈ చీర పెళ్ళిలో కట్టుకోవడానికండి ఒక చీర. ఒకటైతే ఇప్పుడు కట్టుకొని వచ్చి కూర్చుంటుంది అనమాట. ఒడిలో నింపారు కదా ఆ చీర, సారిని. రెడీ అవుతా ఉంది చెల్లి. ఈ గ్యాప్లో అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక వచ్చాక ఇలా టవల్ పట్టుకొని కూర్చుంది. ఇంటి ఆడపడుచు ఇట్లా చేస్తుందని చెప్పాను కదండి, తన చేతుల మీదుగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు 2 పసుపు క్లాతుల్లో ఒక దానిలో ఏమో బొందుతాడు ఉంటుంది కదా, అది 11 పేటలు అలా పేరుకొని తీసుకొచ్చి ఉంటారు. దాన్ని కూడా ఇప్పుడు ఆడపడుచే కడతారు. ఇది మళ్ళీ
16 రోజుల పండుగ రోజు మళ్ళీ బొందు కుట్టే రోజు ఆ రోజు దానిలోకి ఎక్కిస్తారనమాట. అప్పటి వరకు అలాగే ఉంచుకోవాలి. ఒక పసుపు క్లాత్లో ఏమో అక్షంతులు 11 రూపాయలు కూడా కట్టి పంపారండి. అంటే కొన్ని నాకు డీటెయిల్గా తెలియదు అనమాట, ఎందుకు అలాగనేది. ఇక్కడైతే చాలా వరకు న్యాచురల్గా సంభాషణ సరదాగా సాగేదంతా కూడా అలాగే ఉంచేసానండి. మీరు కూడా విని ఎంజాయ్ చేస్తారు అనేసి. బాగా చాక్లెట్లు ఆకులు చూడు కింద నుంచి 3 సార్లు తీసుకో విరుగా పట్టలా చూడు. ఓహో ఇంకేమన్నా అయిపోయినట్టు మొత్తం. ఆహా వేస్తుందా? రేపులా 3 దమ్మనే వాళ్ళు రావాలి మనకి. తిరిగి ఆకలే ఒక పట్టుకు లాగేయాల్సింది నువ్వు 5% తీసుకుంటూ అట్లే వేస్తుంది. ముందుగా అమ్మకి అంటే పాప వాళ్ళ అమ్మకి పసుపు కుంకుమ అందజేస్తుంది. అలాగే పెద్దవాళ్ళకి కొంతమందికి అలా పసుపు కుంకుమ అందజేస్తుంది అనమాట. వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా పెళ్ళికి అందరం రెడీ అయిపోయాము. అసలు బయలుదేరే టైంలో ఫుల్ వర్షం అనమాట. ఇక వీడియో తీయడం కూడా వీలు పడలేదు. చెల్లి రెడీ అయ్యి బయటకు వచ్చేదంతా కూడా. ఇక్కడ బయలుదేరి వెళ్తూ ఊర్లో ఉన్న టెంపుల్స్ దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంక వెళ్ళే లోపల కాస్త టైం దొరికింది. అందరం ఫొటోస్ దిగాం కాసేపు. పిల్లలు జడలు చూశారు కదండి, అవి ఇంకా నెట్లో చూసి ట్రై చేసి కుస్తీ పడ్డాం నేను సింధు పిల్లలిద్దరికి కూడా. అయితే ఫైనల్గా
కళ్ళు కూడా డౌన్ చేయొద్దమ్మా, కళ్ళలో తీసుకుందాం. బింది పైన కూర్చోవద్దు ఇప్పుడు. మా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేశాము కాబట్టి బాగా చూసుకో, లేకపోతే మేమందరం వచ్చి మీ అందరికి సన్మానం చేస్తాము. కాబట్టి మళ్ళీ చేస్తాం సార్, చెల్లెలు చేస్తాం, నేనే చేస్తాం. కాబట్టి మీ అందరూ మా చెల్లెల్ని మీ ఇంటి మహాలక్ష్మిగా భావించి సర్వ సౌఖ్యాలు అందించి జీవనం చేయవలసిందిగా చెబుతున్నాను. కాబట్టి మా చెల్లెల్ని మీకు ఇచ్చినందుకు పరిహారంగా ఏమిస్తావు? చేయిస్తారంట. ఇలా చూడు, ముందర ఇలా పట్టుకో, ఇలా చూడండి. రెడీ? మా బంగారు తల్లికి మా అందరితో పాటుగా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని ఉంటాయని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. థ్యాంక్ యూ.